హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా చేతిలో ఉన్న ఈ చీర బాగుంది కదా, నాకైతే పిచ్చగా నచ్చిందండి. అలానే ఇక్కడున్న చీరలన్నీ ఒక్కసారి నేనైతే చూడటానికి ప్రిపేర్ అయ్యానండి. అవునండి, షాపింగ్కి వచ్చేసాను. ఇక్కడ ఈ షాపులో ఎన్ని చీరలు తీసుకున్నాము, ఏ ఏ మోడల్స్ బాగున్నాయి అన్నది ఒక్కసారి మొదలెట్టేద్దామా? రండి రండి, ఇదిగోండి షాప్‌లోకి ఎంటర్ అయ్యాము. ఒక్కసారి గమనించండి, అన్ని బాక్సుల్లో చక్కగా అలా సర్దున్నాయి గదా! సర్ది ఉన్నప్పుడు అలా మనం గమనిస్తూ ఉంటే మనకసలు ఏమీ తెలీదండి. అదే మన కంటి ముందు అలా చీర ఓపెన్ చేసి చూయిస్తూ ఉంటే భలే ఉన్నదే ఈ చీర! అర్రె! ఈ కలర్ ఇంకా బావుందే అని అనుకుంటూ గమనిస్తాం గదా! మీరు కూడా అలా గమనించండి. నేనైతే చూడటానికి రెడీ అయ్యాను. నేను, మా అక్క, అదేనండి సిస్టరు, నేను ఇద్దరం వచ్చేసాము. నచ్చిన చీర నచ్చినట్టు ఈ చీర బాగుంది, ఆ చీర బాగుందని గమనిస్తూ ఇదిగో చూడటానికి ప్రిపేర్ అయ్యాం కదా, మీరు కూడా హలో. చూడండి. ఇది పెద్దామెకి కాకుండా ఎవరు ఇద్దరికి అన్నావు కదా వాళ్ళ కోసం 5000 చిల్లర ఉంది. ఏంట్రా అది? చూపిస్తున్నాడు ఆయన, నేను చూడలే ఇంకా. అయినా దీంట్లో కలర్ డిఫరెంట్, లైట్ వెయిట్ పట్టు. అది అట్లా వద్దులేండి, లైట్ లైట్ వెయిట్ మీ వీడియో తీసుకుంటుంది పెద్దాంకి. లేదురా అది కలర్ ఇది ఎట్లా చూపిస్తాం? ఇదిగో అది లక్ష్మి దాంట్లో ఇది కరెక్ట్ colour. కలర్ కనిపిస్తుంది. ఓకే, పల్చగా ఉంది అది గద్వాల స్టీ. ఇదెంత రేట్? ఎంత? ఓకే ఓకే, అది పక్కన పెట్టండి. మంగళగిరి అంటే దాంట్లో ఈ ఒక్క కలరే బాగుంది అది, అందుకనే తీసి పక్కన పెట్టాను. ఆ లెక్కకు వస్తే ఇదే అందం అనిపిస్తుంది. ఇది ఒకసారి రెండు తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే, అదే మేము ఇక్కడ నువ్వు డిసైడ్ చేయాలి వాటిని. ఖరీదు తీసుకోమంటావా, కాటన్ తీసుకోమంటావా? పెద్దానికి ఎప్పుడో పెద్దాం కదా అందులో. ఇది ఊరికే లక్ష్మి చూస్తుంది లేదా, అది ఏంటంట తీసుకోమ్మా అంటుంది. వింటున్నారుగా మా సంభాషణ. అదేనండి, మేము మాట్లాడుకుంటూ ఉన్నాం చూసారా. మా చెల్లెలు లండన్లో ఉంటుందండి. లండన్లో ఉన్న చెల్లెలు నాకు శారీస్ కావాలి అని చెప్పటము, ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరం వచ్చి ఇదిగో ఇలా శారీస్ సెలెక్షన్ చేసి ఈ శారీ బాగుంది, ఆ శారీ బాగుంది అని చెప్పి అలా చూయించుతూ ఉంటే ఇదిగో ఇప్పుడు నేనైతే చెల్లి కోసం వచ్చి అక్క కూడా చీరలు కొనటానికి రెడీ అయిందండి. ఈ అక్క ఈ చీర బాగుందా, ఆ చీర బాగుందా అని ఒంటి మీద అలా పెట్టుకొని నాకు నచ్చిన చీర 4 చీరలు తీసి పక్కన పెట్టేసుకున్నానండి. చూడటానికి ఇలా ఉన్నా మనం కట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుందండి. అదే కొన్ని చీరలు చూస్తే అంత అందంగా అనిపించదు, కట్టుకున్నప్పుడు బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతో అలా ఒంటి మీద పెట్టుకొని ఒక్కసారి అలా చెక్ చేసుకొని నాకు కావాల్సిన చీరలు 4 పక్కన పెట్టేశాను. ఇంతకీ ఈ మెటీరియల్ ఏం మెటీరియల్? బెనారస్ అండి. అలానే రేటు కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ చీరలు అన్నీ తీసి పక్కన పెట్టి ఒక్కసారి ఎందుకైనా మంచిదని ఒక్కసారి రేటు చూశాను. నాకు నాకు అందుబాటులో ఉన్న రేట్లే కదా అని చెప్పి అలా గమనించానా. ఇప్పుడు ఈ చీరలు చూడండి, ఈ నేను వేసుకున్న బ్లౌజ్కి మ్యాచింగ్ అయినట్టు అనిపించింది, కానీ నాకైతే అంతగా నప్పలేదండి నా ఒంటి మీదకి. సరే ఈ సారీ కాదు, ఈ సారీ చూద్దామని చెప్పి ఇదిగో పక్కనున్న ఇంకొక చీరను కూడా ఒంటి మీద అలా పెట్టుకొని చూశానండి. మీకు ఎలా అనిపించినాయి ఈ 2 చీరలు? సింపుల్‌గా చిన్న చిన్న ఫంక్షన్‌లు ఉంటాయి చూసారా? పుట్టినరోజులు, ఎంగేజ్‌మెంట్‌లు, రిసెప్షన్స్ అలాంటి వాటికి ఈ శారీస్ అయితే చాలా బావుంటాయండి. నేనైతే నాకు ఆల్రెడీ పార్టీ వేర్ శారీస్ చాలా ఉన్నాయండి. డైలీ వేర్‌గా శారీస్ ఎక్కువ లేవు అనని చెప్పి ఇందాక తీసి పక్కన పెట్టాను చూసారా? ఆ 4 చీరల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు ఈ చీరలు చూడండి ఒకసారి, పెద్ద పెద్ద బాక్సుల్లో పట్టుకొచ్చాడండి. ఈ బాక్సుల్లో ఉన్న ఈ చీరలు
పట్టు చీరలు గమనించారు కదా! ఎంత పెద్ద పెద్ద బోర్డర్స్ ఉన్నాయి. అలానే మీడియం సైజు బోర్డర్‌లున్నాయి. రేట్ ఎంత అన్నది తెలుసుకోవాలా? అయితే ఇంకొంచెం సేపు ఆగండి. ఎన్ని చీరలో చూయిస్తున్నారు. ఏ చీరకి ఆ చీర డిఫరెంట్‌గా కలర్ కాంబినేషను బావుంది. అలానే బ్రైడల్ వేర్ కాబట్టి మండపం మీద ఆ లైటింగ్‌కి తగ్గట్టుగానే అందంగా అనిపిస్తది. చూసారా రేట్ ఎంతుంది? డిస్కౌంట్‌తో కూడా అండి. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి. అసలే ఆషాఢం. ఆషాఢంలో శ్రావణం శారీస్ కొంటున్నామండి. ఇప్పుడంటే కొంచెం రీజనబుల్ ప్రైసు ఉంటుంది. అలానే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా లక్కీగా దొరికినియండి మాకైతేను. అవునండి. ఒక్కోసారి ఆషాఢంలో కూడా కొంచెం ఓల్డ్ స్టాక్ అలా ఉంటుంది గదా! ఈ షాపులో అయితే ఓల్డ్ స్టాక్ అలా ఏమీ లేకుండా అన్నీ ఫ్రెష్‌గా మంచిగా ఉన్నాయి. చూసారా? నేను కొనుక్కోవాలి, తీసుకోవాలనుకున్న ఈ చీరల్ని ఒక్కసారి అలా ఒంటి మీద పెట్టుకొని చూసుకున్నానా, ఈ శారీ ఎలా అనిపించింది? కట్టుకుంటే లుక్ ఉంటుంది గదా! అనని చెప్పి అలా ఒక్కసారి మిర్రర్‌లో గమనించేసుకొని, ఆ తర్వాత ఇంకొక షాప్‌లోకి వెళ్తున్నామండి. అవును. ఇంతకీ ఏ ఊర్లో, ఎక్కడ అన్నది నేను చెప్పలేదు గదా! చీరాలలో రైల్వే స్టేషన్ రోడ్‌లో బీఎల్ హ్యాండ్లూమ్స్ అండి. ఆల్రెడీ నిన్న ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. ఇప్పుడు ఇంకొక వీడియో. నిన్న అప్‌లోడ్ చేసిన శారీస్ వచ్చేసి 1000 నుంచి 5000 లోపు శారీస్ చూయించానండి. ఈరోజు 5000 నుంచి దగ్గర దగ్గర 20,000 రూపీస్ కాస్ట్‌లీ శారీస్ అండి. అన్నీ దేనికి దానికి. ఈ శారీస్ వచ్చి గద్వాల్ అండి. ఈ గద్వాల్ శారీస్‌లో కూడా ప్రైస్ ఎంతుంది అంటే 6000, 5000, 8,500, 9,000 అలా రేటు ఒక్కొక్క రేటు ఒక్కొక్కలా ఉంది. మా చెల్లి చూసారా వీడియో కాల్‌లో ఎక్కడికక్కడికి ముందుగా 5 ఫ్లోర్‌లో చూసాము. పైన 5 ఫ్లోర్‌లో చూసి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కొచ్చాం. ఇక్కడ ఈ శారీస్ కూడా గమనించి మళ్ళీ ఇంకొకసారి ఏ కలర్ బావుంది ఏంటి అనేది మరి తను తీసుకునేటప్పుడు తనకి నచ్చిన చీరలు కదా మనం తీసుకోవాల్సింది. తను చెప్పింది. మీకు నచ్చినయి మీకు నచ్చినట్టు చూసి తీసుకోండి అనని. ఎందుకండి ఇప్పుడు అవకాశం ఉంది గదా! వీడియో కాల్ చేసి మరీ చూయించొచ్చు. చూయించేవాళ్ళు చక్కగా మేడం ఇదిగో ఈ శారీ బావుంది, ఆ శారీ బావుంది అని అంత మనకి వివరంగా చూయిస్తున్నప్పుడు వాళ్ళకి గూడా అంత విసుగు లేనప్పుడు మనం గూడా చక్కగా వీడియో కాల్‌లో చూయించి చూ చూసి చక్కగా సెలక్షన్ జేసుకోవచ్చు. గద్వాల్ సిల్కు అలానే ఆహ్, సన్న సన్న డోరియా కూడా ఉన్నదండి ఈ శారీస్‌కొచ్చేసి. అలానే చిన్న చిన్న బుటాలు కావాలని మా చెల్లి అడిగిందండి. చెల్లి కాదండి. సారీ నిజమే. లండన్‌లో ఉన్న చెల్లి అడిగింది. ఈ చెల్లి, అక్క అంటే కన్‌ఫ్యూజ్ అండి. మేము పేర్లతోనే పిలుచుకుంటాం. ఇక్కడ వీడియోలో పేర్లతో కాకుండా అక్క, చెల్లి అని మాట్లాడుకుంటున్నామండి. పోచంపల్లి బోర్డర్‌తో ఈ శారీ కలర్ కూడా బానే ఉంది. ఇందాక చూసిన ఆ కలర్స్ అన్నీ బానే ఉన్నాయి గదా! మీకు నచ్చినియా? నాకైతే నచ్చినియి కానీ హ్మ్, నేను నాకొద్దులే అని చెప్పి ఇందాక తీసుకున్న 4 చీరలే. అవునండి. ఎన్ని చీరలని కొంటాం? ఆల్రెడీ బోలెడన్ని చీరలున్నాయి ఇంట్లో. మళ్ళీ మళ్ళీ కొనాలి అంటే ఈసారి మళ్ళీ వస్తాను శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు అనని చెప్పానండి. అవును. చెల్లి కోసం వచ్చి నేను కొనుక్కోవటం అంటే ఎలా ఉంటది? పైన 2 ఫ్లోర్‌ల్లో కొనటమైంది. ఆ తర్వాత ఇదిగో ఇలా కిందకి దిగేసామా, కింద ఫ్లోర్‌లో ఈ శారీ బొమ్మకు కట్టిన శారీ బావుంది. క్రేప్ శారీ. అలానే లోపల ఇంకా శారీస్ ఉన్నాయండి. మంగళగిరి కాటన్ ఉంది. మంగళగిరి సిల్క్ ఉంది. అలానే కాటన్ శారీస్ ఉన్నాయి. మేము కొనుక్కొచ్చుకున్న ఈ చీరలన్నీ మళ్ళీ ఇంకొకసారి గమనించేసామా, ఇక్కడ ఒకసారి చూడండి బీఎల్ హ్యాండ్లూమ్. అలానే చీరాలలో రైల్వే స్టేషన్ రోడ్ అని చెప్పాను. అలానే వైజాగ్‌లో గూడా ఉందంటండి. విశాఖపట్నంలో గూడా. శారీ కలర్ కాంబినేషను, కలెక్షను అంతా చాలా బావున్నాయండి. అలానే మనం కొనుక్కొనెళ్ళినప్పుడు మెటీరియల్ కూడా నాణ్యత ఉన్నది అని అనుకున్నాము. అలానే మెటీరియల్లు ఊ పట్టుకున్నప్పుడు మనకు తెలుస్తది కదా! ఈ శారీ కాస్ట్‌లీ, ఈ శారీ పర్లేదు అన్నట్టుగా. అలా చూసుకొని ఇదిగో మేము సెలెక్ట్ చేసుకున్న ఈ చీరలన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాం. బిల్లు వేయమని చెప్పామా, ఇంకొక్కసారి మేము గూడా మేము తీసుకున్న 4 చీరలు ఈ చీర బావుందా? ఆ చీర బావుందా? అని గమనించేసుకొని, నా చీరలు ఎటు ప్యాక్ చేయించుకున్నానండి. ఎందుకంటే, ఇప్పుడు ఈ చీరలు లండన్ పంపించాలి. దానికి తగ్గట్టుగానే ప్యాకింగ్ చేయించాలి. అలాంటప్పుడు ఇంకొకసారి 1కి 2 సార్లు చూసుకొని, చెక్ చేసుకొని ఇచ్చి పంపించడం మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పటం, మేము గూడా అలానే గమనించాం. మేడం ఈ శారీస్ ఒకసారి గమనించండి. ఈ శారీలు గూడా బావున్నాయి. చూడండి ఒకసారి అంటే
ఇప్పుడు వద్దులేమ్మా ఈసారి మళ్ళీ వస్తాము. మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయిందనుకోండి అప్పుడు ఇంకొకసారి వస్తాం. కొత్త కలెక్షన్ వస్తుంది కదా! అప్పుడు వస్తాము అనని చెప్పి, ఆ తర్వాత అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇందాక స్టార్టింగ్ గమనించారు చూసారా? ఆ హ్యాంగ్ చేసిన చీరలు ఒక్కసారి అలా గమనిద్దాం అనుకుంటూ, ఇది ఈసారి ఇంకా బాగుంది మేడం చూడండి మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటే, అతన్ని ఎందుకులే ఇబ్బంది పెట్టడమని ఒక్కసారి అలా చూసి ఈ చీరలన్నీ ఆ తర్వాత అదిగోండి అక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి చూసారా ఈ చీరలు. అలా హ్యాంగ్ చేసి ఉన్నప్పుడు హ్యాంగర్‌కి తగిలిచ్చున్నప్పుడు చూడటానికన్నా కూడా ఓపెన్ చేసి మనము అలా గమనిస్తే ఎలా ఉంటుంది అన్నది లెక్కన ఇదిగో ఈ చీర అయితే భలే ఉంది. కలర్ కాంబినేషన్ బాగుంది. కానీ కట్టుకుంటే తేలిపోతది అని అనిపించింది. ఇదిగోండి ఈ సారీ నా చేతిలో ఉన్న ఈ సారీని చూడండి. కాంబినేషన్ బాగుంది కదా! కానీ నా దగ్గర సేమ్ కలర్ ఇదే కాంబినేషన్‌లో నా దగ్గర ఉన్నదండి. కాశీ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను. అందుకని ఈ సారీని బుద్ధిగా అక్కడే హ్యాంగర్‌కి తగిలిచ్చేసాను. తర్వాత ఇలా చూస్తూ ఉంటే అర్థం కావటం లేదు అని చెప్పి చూసారా మీకు కూడా అర్థమవుతుందని చెప్పి ఒక్కసారి అలా చేస్తే ఆ కలర్స్ చక్కగా తెలిసిపోతున్నాయి చూసారా? ఇంతకి నేను అప్లోడ్ చేసిన ఈ శారీస్ ఎలా ఉన్నాయండి? వీడియో మీకు నచ్చినాయా? నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆషాఢ మాసంలో మంచి సేల్స్ ఉన్నాయన్నప్పుడు చక్కగా మనం వెళ్ళి తెచ్చుకున్నామనుకోండి, మనకు కావాల్సిన టైంలో ఈ ఆషాఢంలోనే మంచిగా బ్లౌజులు అయన్నీ కుట్టించుకోవచ్చు కదా! అని ముందుగానే నేను కూడా 4 చీరలు తీసుకొచ్చుకున్నాను. చెల్లి కోసం వెళ్ళి అక్క కొనుక్కొచ్చుకోవటం అంటే ఉన్నదే గదా! అందరం అంతే గదా! ఒకళ్ళ కోసం వెళ్ళి ఇంకొకళ్ళు కొనుక్కొచ్చుకోవటం మీరు కూడా అలా ఎప్పుడైనా చేస్తారా? నేనైతే రెగ్యులర్‌గా అలానే చేస్తూ ఉంటానండి. తెలిసిన వాళ్ళకి తోడెళ్తూ నాకు అవసరమైనప్పుడు నేనెళ్ళి అలా కావాల్సినవి కొనుక్కొచ్చుకోవటం అయితే చేస్తాను. మీకు కూడా నచ్చితే ఈ షాప్‌కొచ్చి ఈ చీరాల బిఎల్ హ్యాండ్లూమ్స్‌లో వచ్చి చక్కగా కొనుక్కోవచ్చండి. చాలా దగ్గరండి. రైల్వే స్టేషన్ దిగిన ఎదురుగానే ఆ సందులోనే ఉంటుందండి. అలానే మా చీరాలలో ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసా? రైల్వే స్టేషను, బస్ స్టాండింగ్ 2 పక్కనే ఉంటాయండి. ఆటోలు అన్నీ అందుబాటులో దొరుకుతాయి. అసలు ఆటో కూడా అవసరం లేదండి. చక్కగా అలా నడుచుకుంటూ వచ్చేసి ఈ షాప్‌కొచ్చేసి ఇలా చీరలు కొనుక్కోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీగా ఉంటానండి.